గుడ్ మార్నింగ్. టైమ్ వచ్చేసి 5:45 ఏఎం. మహాబలిపురం నుంచి స్టార్ట్ అయినాను. బ్యూటిఫుల్ సన్‌రైజ్ అయితే స్పాట్ చేసినా నా రైట్ సైడ్‌ల. అండ్ నేనైతే హెడింగ్ టువర్డ్స్ చెన్నై. చెన్నైకైతే ఎళ్తున్నా. చెన్నై నుంచి హైదరాబాద్‌కి మన ఫ్లైట్ క్యాచ్ చేయాలి కాబట్టి చెన్నై ఎయిర్‌పోర్ట్‌కైతే ఎళ్తున్నాను. ఇప్పుడైతే చెన్నై సిటీలోకైతే ఎంటర్ అయినా. మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ వెదర్‌నైతే ఇక్కడైతే ఎక్స్‌పీరియన్స్ చేసినా నేనైతే. హ్యూమిడ్ అయితే చాలా ఎక్స్‌ట్రీమ్ అంటే చాలా ఎక్స్‌ట్రీమ్ ఉండే. ఎట్లా అంటే ఇక్కడ ఇట్లా ఉన్నామంటే చాలు ఆ బీచ్‌లో గాని, ఏడైనా గాని మొత్తం చెమట చెమట ఉండే అనమాట. నాకైతే ఈ క్యాబ్ వచ్చేసి అరౌండ్ రూ. 800 పడింది మహాబలిపురం నుంచి చెన్నై ఎయిర్‌పోర్ట్‌కి. సో, ఓవరాల్‌గా అయితే నా చెన్నై ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బాగుంది. నేను జస్ట్ 2 ½ డేసే ఇక్కడ ఉండే అనమాట. కానీ చాలా బాగుండే అనమాట. షూట్స్‌తో గాని, లేకపోతే లొకేషన్ ఎక్స్‌ప్లోర్ చేయడం గాని. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ ఆల్ చెన్నై ఎయిర్‌పోర్ట్ దగ్గరలో వచ్చేసినాము. చెన్నై మా ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ చెక్ అయిపోయిన వెంటనే ఇలా లాంజర్స్ అయితే స్పాట్ జేసినాను. కంటిన్యూయస్‌గా ఉన్నాయి. రెస్ట్ తీసుకోవడానికి చాలా బావుంది. కానీ ఇలా రెస్ట్ తీసుకుంటూ ఫ్లైట్ మిస్ చేసుకున్నోళ్ళు చాలామందున్నారు. కొంచెం అలర్ట్ ఉండాలి ముందే చెప్తున్నా. చెన్నై టు హైదరాబాద్ వేరియస్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. లైక్ బస్, ట్రైన్ అండ్ ఫ్లైట్. నేనైతే ట్రైన్ అండ్ ఫ్లైట్‌ని ప్రిఫర్ చేస్తాను. బస్‌నైతే ప్రిఫర్ చేయను. ఎందుకంటే చాలా లాంగ్ జర్నీ అవుతది. ఆల్సో ఆర్టీసీ బసెస్ అయితే అవైలబిలిటీ లేదు. ప్రైవేట్ బసెసే ఉంటాయి ఇక్కడ. అండ్ మనకు ఈరోజు వచ్చేసి ఫ్లైట్ జర్నీ చెన్నై టు హైదరాబాద్ ఎయిర్ ఏషియాలో ట్రావెల్ చేయబోతున్నాం. నాకైతే టికెట్ అరౌండ్ రూ. 2600 వచ్చింది. వెరీ చీప్. చాలా చీప్‌గా వచ్చిందనే చెప్తాను నేనైతే. మనకున్న బిజీ షెడ్యూల్స్ అండ్ బిజీ టైంలో వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నీ చేయాలి అంటే మాత్రం ఫ్లైట్ జర్నీయే అంటాను. ఎందుకంటే బస్‌లో గానీ, లేకపోతే ట్రైన్‌లో గానీ జర్నీ చేసి అరౌండ్ 14-16 అవర్స్ పడతది. ఓవర్‌నైట్ జర్నీతో పాటు సగం డే అక్కడనే తినేస్తది. అండ్ మళ్ళా హెడ్‌ఏక్, గిడ్డేక్ అని చెప్పేసి ఇవేవో వస్తాయి. అదే ఫ్లైట్ జర్నీ అనుకో మన పనేదో మనం చూసేసుకుంటాము. జస్ట్ ఆ బిజీ షెడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని క్యాప్చర్ చేసుకొని వచ్చేయొచ్చనమాట మనము. అండ్ ఆల్సో ఈ సీజన్స్ ఎస్పెషల్లీ ఈ సమ్మర్ సీజన్ అప్పుడు ఏమవుతుందంటే ఫ్లైట్ రేట్స్ కూడా కొంచెం డౌన్ ఉన్నాయన్నమాట. అరౌండ్ 2600-4000 రూపీస్‌లో మీకు టికెట్స్ వచ్చేస్తున్నాయి. అండ్ అదొక్కటైతే చీప్‌ది నోటీస్ చేసినా ఈ మధ్య నేను. లైక్ మంచి సైట్స్ నుంచి పెట్టుకుంటూ వెళ్తే మంచి డీల్స్ కూడా వస్తాయి. లైక్ నేనైతే ఎస్పెషల్లీ స్కై స్కానర్ అదంతా యూజ్ చేస్తాననమాట. స్కై స్కానర్ నుంచి థర్డ్ పార్టీ యాప్స్ వస్తాయి. లైక్ ఇసిగో గానీ, లేకపోతే మేక్ ట్రిప్ గానీ, ఆర్ గోబిబో గానీ ఇలా వేరే యాప్స్ కూడా వస్తాయి. ఇంక్లూడింగ్ ట్యాక్స్‌తో కలుపుకొని మనకి అరౌండ్ 2800 అండ్ 3000 వరకు అవుతదనమాట. ఇప్పుడైతే మనం టేక్ ఆఫ్ అయితే చాలా స్మూత్‌గా అయిందని చెప్తా. నేను ఎయిర్ ఏషియాలో ఫస్ట్ టైమ్ అనమాట ఇంత స్మూత్‌గా టేక్ ఆఫ్ అవ్వడం. ఈ రోజుల్లో ఇంటుర్రు కదా! టర్బులెన్స్ ఇష్యూస్ వచ్చేసి మొనసగా సింగపూర్ ఎయిర్‌లైన్స్ గానీ, ఖత్తర్ ఎయిర్‌లైన్స్ గానీ లిటరల్‌గా ఒకరైతే చనిపోయినారనమాట. ఆ టర్బులెన్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కుదిరితే బెల్ట్ పెట్టుకొని కూర్చోండి భయ్యా. బెల్ట్ మాత్రం తీయకుర్రి. బెల్ట్ మాత్రం పెట్టుకొని అట్లనే కూర్చోండి. ఇంక మనం కొంసేపు అవుతే ఈ చెన్నైని అట్లా ఎక్స్‌ప్లోర్ చేసినాం కాబట్టి చెన్నై ఎక్స్‌పీరియన్స్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. నేను కుదిరినంత వరకు మన ఫ్లైట్ జర్నీస్ చీప్ ఫ్లైట్స్ ఎలా దొరికినాయో ఏంది అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్ ట్రావెల్ చేయనీకి ట్రై చేస్తా డొమెస్టిక్‌లా. మేబీ వచ్చే వీడియోస్‌లో ముంబైకి గానీ, కేరళకి గానీ వెళ్ళినప్పుడు నేను మ్యాక్స్ ఎట్లా చీప్‌లో వెళ్ళినాము, లేకపోతే ఎంతలో పడింది, ఎలా బుక్ చేసుకున్నాము, అవన్నీ ఎక్స్‌ప్లోర్ చేయనీకి ట్రై చేస్తా. మీకు చెప్పడానికి కూడా ట్రై చేస్తా. నాకు మన సబ్‌స్క్రైబర్స్ కూడా ఫ్లైట్‌లో వెళ్ళమని చెప్పి చెప్తాను నేనైతే. చీప్‌లో వస్తున్నాయంటే మాత్రం. దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఇదైతే మనం ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడైతే చెన్నై క్రాస్ చేసేసినాము. అండ్ ఇదైతే ఇన్‌సైడ్ వ్యూ ఆఫ్ ఫ్లైట్. ఆహ్, ఇప్పుడే అనౌన్స్‌మెంట్స్ అవన్నీ అయినాయన్నమాట. చాలా బావుంది ఎక్స్‌పీరియన్స్ మాత్రం. ఇంతకుముందు సబ్‌స్క్రైబర్ ఒకరు అడిగారు లైక్ పాండిచ్చేరి వెళ్ళాలంటే వాట్ ఈస్ ద బెస్ట్ వే అనేసి. సీ నన్నడిగితే మాత్రం మీరు చెన్నైకి రీచ్ అయిపోవడం ఫ్లైట్‌లో అలాగ రీచ్ అయిపోయారనుకోండి. మీకు అరౌండ్ రూ. 2000 నుంచి రూ. 2600 ఫ్లైట్ టికెట్ అవుతుంది. అదే బస్ గూడా మీకు అరౌండ్ రూ. 2000 అవుతుందనమాట. ఇంకా స్లీపర్ అదంతా చూస్తే 2900 వరకు బస్ టికెట్ అవుతుంది. ఒకసారి మీరే టికెట్స్ కంపేర్ చేసుకొని ఏది బెస్ట్ ఆప్షనో మీరే డిసైడ్ అవ్వచ్చు. ఎందుకంటే రూ. 2000 బస్‌కి పెడుతున్నామంటే ఒక 600-800 స్పెండ్ చేసుకోగలుగుతాము అనుకుంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. అది కూడా మంచిదనమాట.
సో, మీరు చూసుకోండి. నేనైతే మన సబ్‌స్క్రైబర్స్ అందరూ ఫ్లైట్ ఎక్కాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇట్లా మాట్లాడుతుంటే మనకైతే హైదరాబాద్ వచ్చేసింది. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిపోతున్నాం ఇప్పుడు. అండ్ హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన తర్వాత చాలా మందికి వేరే వేరే క్వెషన్స్ గూడా ఉన్నాయి. అన్న ఇక్కడ క్యాబ్ బుక్ చేసుకుందామా అంటే దాదాపు 1200 నుంచి 2000 వరకు అడుగుతున్నారు. ఏది బెస్ట్ ఆప్షన్? ఏది బెస్ట్ ఆప్షన్ అని చెప్పి చాలామంది అడిగిర్రు ఇంతకుముందు. సో, నేను ఒక్కటే చెప్తాను. ఒక్కసారి ల్యాండ్ అయ్యి బయటకొచ్చేసిన తర్వాత ఇఫ్ యూ ఆర్ ఎ సింగిల్ మెంబర్ ఒక్కరే ఉన్నారు. నేను హైదరాబాద్‌లో ఒక్కడినే ఉన్నాను. ఎళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం పుష్పక్ బసెస్ ఉంటాయి. అవి క్యాచ్ చేయండి. ఎయిర్‌పోర్ట్ బసెస్. మీకు అరౌండ్ ₹250-350లో అయిపోతది. సిటీకి ఏ మూలకైనా ఎళ్ళిపోతాయి. లైక్ ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్, సికింద్రాబాద్, జేవీఎస్ తర్వాత బాల్నగర్ ఎక్కడికైనా ఎళ్ళాలనుకున్నా గానీ ఈ ఎయిర్‌పోర్ట్ బసెస్ ఆర్ ద సింప్లెస్ట్ వే అనమాట. చీప్‌లో ఎళ్ళిపోతది. అయిపోతది. ఒక్కరున్నా, ఇద్దరున్నా గానీ. ల్యాండింగ్ అయితే చాలా స్మూత్‌గా అయింది. ఎంత స్మూత్ అంటే అంత స్మూత్ అయింది. అండ్ టైమింగ్ అంటే టైమింగ్. ఆన్ టైమ్ తీసుకొచ్చి పెట్టేసినాడు. మనమైతే ఇప్పుడు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాము. అండ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మనకి అమరావతి అయితే ఎక్స్‌ప్లోర్ చేపిస్తున్నా మీకు. అండ్ ఇక్కడ మనం ల్యాండ్ అయిన తర్వాత వీళ్ళు అనౌన్స్‌మెంట్ ఇచ్చేస్తారు. మన లగేజ్ ఎక్కడుంటది? ఏం సంగతి అనేసి. మన లగేజ్ ఏ బెల్ట్‌లో ఉంది. నాకైతే నా లగేజ్ వచ్చేసి బెల్ట్ నెంబర్ 6 అని కూడా చెప్పినారనమాట. మనం ఇప్పుడు ఆ బెల్ట్ నెంబర్ 6 దగ్గరికెళ్ళేసి మనం మన లగేజ్ కలెక్ట్ చేసుకుందాం. అండ్ ఎవరైతే డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారో, లేకపోతే కొంచెం సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉంటాయి. వాళ్ళని తీసుకొచ్చి డ్రాప్ చేస్తుంటారు కూడా. అండ్ మనమైతే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ ఏమి వెళ్ళట్లేదు. ఇందాక చూసినారు కదా! అదే ఎలక్ట్రిక్ వెహికల్. అండ్ ఆల్సో ఇప్పుడైతే బెల్ట్ దగ్గరికెళ్ళేసి మన లగేజ్ కలెక్ట్ చేసుకుందాం. లగేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఏరో ప్లాజా దగ్గరికి వెళ్దాము. ఏరో ప్లాజా నుంచి మన బస్ బే రూట్ దగ్గరికి వెళ్దాం. ఇందాక బస్ బే గురించి చెప్తుండే కదా! సో, ఫ్యామిలీ ఆఫ్ 4-5 మెంబర్స్ వస్తున్నారు అనుకుంటే మాత్రం క్యాబ్ బుక్ చేసుకోండి. క్యాబ్ అరౌండ్ 1200-2000 రూపీస్ పడతది. అండ్ లేదు నేను సింగిల్‌గా వస్తా అంటే మాత్రం రూ. 250 ఆర్ రూ. 350లో మీకు బస్ జర్నీ అయిపోతదనమాట. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ యాక్చువల్‌గా. బస్ అయితే ఎవరు ప్రిఫర్ చేస్తారు. సింగిల్‌గా సోలో ట్రావెలర్స్ ఉంటే మాత్రం నా సజెషన్ వచ్చేసి బస్ ట్రావెల్ చేయండి భయ్యా. బస్ ప పకడ్లే బస్ అంతే ఇంకేమనను. రూ. 250 ఎంతో తీసుకుంటాడు. పుష్పక్ బసెస్ ఉంటాయి. ఎయిర్‌పోర్ట్ బసెస్. అవి పట్టేసుకొని మనం ఈజీగా సిటీలో ఏ ఏ కార్నర్‌కైనా వెళ్ళిపోవచ్చు. అండ్ ఈవెన్ ఇద్దరున్నా గానీ అప్పుడప్పుడు రూ. 600కే క్యాబ్ రావచ్చు. ఇద్దరున్నా గానీ బస్ ప్రిఫర్ చేయకండి. ఇద్దరుంటే మాత్రం క్యాబ్‌లో వెళ్ళిపోండి. ఇద్దరు గానీ, నలుగురు గానీ ఉంటే మాత్రం ఆ రూ. 600లో వస్తుంది అనుకుంటే మాత్రం క్యాబ్‌లో వెళ్ళిపోండి. నాకొకసారి ఏమైందంటే మేము అరౌండ్ 5 పీపుల్ ట్రావెల్ చేస్తుంటే మాకు అరౌండ్ 589కొచ్చింది. అదే పొరపాటు మేము బస్‌కొచ్చుంటే మాత్రం ఒక్కొక్కరికి 250 అయితుండే. ఈజీగా 1000 దాటేస్తుండే అనమాట. సో, కాలిక్యులేషన్ చూసుకోండి. కంపారిజన్ చూసుకోండి. సోలో ట్రావెల్స్ ఉంటే మాత్రం బస్‌లో మాత్రం రండి. అండ్ ఇప్పుడైతే మనం ఏరో ప్లాజా నుంచి మనము బ బస్ బే దగ్గరికి వెళ్దాము. ఇదంతా ఏరో ప్లాజా న్యూలీ ఇనాగరేటెడ్ అని చెప్పేసి అన్నాను. అండ్ చాలా బావుంది. నేను మళ్ళీ ఎప్పుడైనా వచ్చి కంప్లీట్‌గా ఎక్స్‌ప్లోర్ చేయనీకి ట్రై చేస్తా. అక్కడ బ్రీవరీ కూడా పెట్టినరు అని చెప్పి విన్నాను. సో, ఇప్పుడైతే మీకు ఇదంతా ఓవరాల్ ఔటర్ లుక్ అనమాట. ఔటర్ లుక్ ఆఫ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్. అయితే చూడండి. మీకు గనుక వీడియో గనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ ఆల్సో మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో ఏ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్లోర్ చేయాలి, ఏ సిటీకెళ్ళాలి అండ్ చీప్‌లో ఎలా వెళ్ళాలి అన్నీ కూడా నేను మెల్లమెల్లగా ఒక్కొక్క డీటెయిల్స్ ఇస్తుంటాను. ఒక్కొక్క డీటెయిల్స్ వస్తుంటాయి. అండ్ మీన్‌వైల్ మీ కామెంట్స్‌లో కూడా చెప్పండి నెక్స్ట్ ఏ సిటీకి వెళ్ళమంటారు ఏంటి అనేసి. మనమైతే ఇప్పుడు బస్ బేకి వచ్చేసినాం. బస్ బే నుంచి ఎక్కేసి చలో నడు నేనైతే వెళ్ళిపోతున్నా. నేనైతే బ్లాగ్ ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను. అండ్ టేక్ కేర్. వన్ లైఫ్. సీ యూ.